దినవృత్తాంతులు 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములలోకి హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. రోగిగా ఉన్నప్పుడు, మరణించే స్థితిలో ఉన్నప్పుడు, ఇక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు దేవుడు అతని మొర విని యెహోవాకు మొరపెట్టాడు కాబట్టి దేవుడు అతని మొర విని ఆయన తన చిత్తాన్ని తెలియపరచి నీకింకా నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నది తెలియపరిచాడు. ఈరోజు మనందరికీ ఆయన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. నీకు 15 ఇస్తున్నాడు, 25 ఇస్తున్నాడు, 55 ఇస్తున్నాడు, 65 ఇస్తున్నాడు, 5 సంవత్సరాలు ఇస్తున్నాడు అని ఎవరి మటుకు వారికి దేవుడు ఇచ్చేది అది. కానీ దేవుడు నీ ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను, నీ కొరకు నాకు ఇంకా ప్రణాళికలున్నాయి, నిన్ను సజీవ సాక్షిగా నేను కాపాడాలని ఆశపడుతున్నాను. చచ్చిపోయిన వాళ్ళ సాక్ష్యాలు పనికి రావండి. నువ్వు సజీవుడిగా ఉండి నువ్వు చుట్టూ ఉన్న వారికి, నీ ఇంటి వారికి, నీ సొంత వారికి నీవు సాక్షిగా ఉండాలని నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను. అంతేగాని బ్రాందీ బాటిల్ కొనుక్కొని తాగడానికి కాదండి. నీకు ఆయుష్ ఇచ్చింది తాగి తందనాలు తొక్కడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీవు సాక్షిగా జీవించడానికి, ఆయన నామం కొరకు జీవించడానికి, నువ్వు మారు మనసు పొందడానికి, పశ్చాత్తాప పొందడానికి, మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళటానికి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎంతమంది ఈ రోజున దేవుని కోపానికి గురవుతున్నారు. దేవుడు అంత గొప్ప మరణము నుంచి రప్పించి దేవుని చిత్తాన్ని బయలుపరిస్తే ఏం చేశాడంట హిజ్కియా చూడండి. అయితే ఎప్పుడు ఇలాంటి కీవర్డ్స్ ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నీ చేశాడు, అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అయితే దేవుడు నాకు మేలు చేశాడు, అయితే నువ్వేం చేసావు? చాలామంది సాక్ష్యాలు వన్ సైడే చెప్తారు. దేవుడు అది చేశాడు, ఇది చేశాడు,